హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద హిందూ అనాలిసిస్. కొంచెం బ్రేక్ వచ్చింది, చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల మొన్న సాటర్డే చేయలేకపోయాను. సో ఇవాళ కలిపి ఎక్కువ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ రాలేదు. వచ్చిన వాటిలో సెలెక్టివ్గా కొన్ని చేయడం అనేది జరిగింది. ఆర్టికల్స్ పెరిగితే నేను అలాగే పెంచుకుంటూ వెళ్తాను. సో యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో మీరు కోచింగ్ తీసుకోవాలంటే మీకు 2 ఆప్షన్స్. ఒకటి ఆబ్వియస్లీ ఇది జిఎస్కి, రెండోది ఆప్షనల్కి. ఆప్షనల్ మీరు కేవలం 3,000 పర్ మంత్తో మన ఇన్స్టిట్యూట్లో జాయిన్ కావచ్చు. జిఎస్ 5,000 పర్ మంత్తో జాయిన్ అవ్వచ్చు. సో ఎవరైనా సరే తక్కువ ఈఎంఐతో లైఫ్ టైం వ్యాలిడిటీతో ఎక్కువ ఫీచర్స్ని పొందే అవకాశం మన ఇన్స్టిట్యూట్ అనేది కల్పిస్తుంది. సో ఇది మన వెబ్సైటు. డౌట్స్ ఏమైనా ఉంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మొత్తం క్లాసెస్ అన్ని డెమో చూసిన తర్వాత నచ్చితేనే జాయిన్ కాండి, నచ్చకుండా బలవంతంగా ఏ మాటలు విని జాయిన్ కావద్దు. మీరు చూడండి, చూసి మీకు నచ్చితేనే జాయిన్ కండి. సో ఈ ఆర్టికల్ చూడండి, మనకు చాలా ఇంపార్టెంట్. గవర్నర్ రోల్ గురించి రీసెంట్గా వరుసగా మనకి సుప్రీంకోర్టులో కేసెస్ వస్తున్నాయి. సో అండ్ ఐ వాంట్ యూ టు పిన్ దిస్ ఆర్టికల్ విత్ యువర్ నోట్స్, లేదా ఉన్నదంతా మీ నోట్స్లో రాసేసుకోండి. ద రోల్ ఆఫ్ గవర్నర్ ఇన్ లెజిస్లేచర్లో గవర్నర్ యొక్క రోల్ ఏంటి? సో చాలా కన్ఫ్యూజన్స్ వచ్చి ఉంటాయి మీకు కూడా. రీసెంట్గా చాలా సందర్భాల్లో గవర్నర్కి పంపిస్తున్నారు, గవర్నర్ రెస్పాండ్ అవ్వట్లేదు, అసలు గవర్నర్కి వీటో పవర్ ఉందా, గవర్నర్కి రిజెక్ట్ చేసే అధికారం ఉందా, ఎన్నాళ్ళు ఊరుకోవచ్చు, ఎన్ని రోజుల్లోగా రెస్పాండ్ అవ్వాలి, ఇలాంటి క్వశ్చన్స్ అన్ని మనకు వస్తున్నాయి. అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఈ ఆర్టికల్లో మనకి చాలా డీటెయిల్డ్గా ఉంది. ప్లస్ రెలవెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఇందులో రిఫర్ చేయడం జరిగింది. సో చూడండి, తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి హ్యాస్ విత్హెల్డ్ అసెంట్ ఫర్ సర్టెన్ బిల్స్ పాస్డ్ బై తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ఏం చేశారు? హ్యాజ్ విత్హెల్డ్. ఇది కీవర్డ్. వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ ద కీవర్డ్ విత్హెల్డ్? విత్హోల్డ్ అనే పదానికి కీవర్డ్ ఏంటంటే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ లేదా రిఫ్యూజ్ టు అప్రూవ్. ఇన్ ఏ వే రిజెక్ట్ అనే మీనింగ్ వస్తుంది. రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ లేదా రిఫ్యూజ్ టు అప్రూవ్ అనే మీనింగ్ మనకు కనిపిస్తుంది. సో తమిళనాడు గవర్నర్ ఏం చేశారు? తమిళనాడు లెజిస్లేటివ్ అసెంబ్లీ పాస్ చేసిన కొన్ని బిల్స్ని ఆయన అప్రూవల్ ఇవ్వలేదు. ఓకే, తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి? దిస్ ఫాలోస్ ది సుప్రీం కోర్ట్ ఎక్స్ప్రెసింగ్ సీరియస్ కన్సర్న్ ఓవర్ ఇన్యాక్షన్ బై ద గవర్నర్ అండ్ బిల్స్ ప్రెజెంటెడ్ ఫర్ హిజ్ అసెంట్. ఎందుకు ఈయన డెసిషన్ తీసుకున్నారంటే సుప్రీంకోర్టు యాక్చువల్గా తన కన్సర్న్ వ్యక్తపరిచింది. ఏమని? మీరు బిల్స్ పైన ఏ యాక్షన్ తీసుకోకుండా సైలెంట్గా ఉంటున్నారు. ఏ యాక్షన్ తీసుకోకుండా ఎంత సైలెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు, అది పార్లమెంటరీ డెమోక్రసీని అండర్మైన్ చేసినట్టు అవుతుంది అని చెప్పి అనేసరికి ఆయన రియాక్షన్ చూపించారు. ఆయన యాక్షన్ తీసుకున్నారు. ఏంటి యాక్షన్? ఐఎమ్ రిజెక్టింగ్ ద బిల్స్ లేదా ఐఎమ్ విత్ హోల్డింగ్ మై అసెంట్ అని చెప్పి ఆయన తన రెస్పాన్స్ అనేది చెప్పడం జరిగింది. ద కోర్ట్ ఎక్స్ప్రెస్డ్ డిస్ప్లెజర్ ఆన్ సిమిలర్ డిలేస్ బై గవర్నర్స్ ఆఫ్ తెలంగాణ, పంజాబ్ అండ్ కేరళ, పంజాబ్, తెలంగాణ గవర్నర్స్ కూడా ఇలాగే వాళ్ళ దగ్గరికి వస్తున్న బిల్లుల పైన యాక్షన్ తీసుకోకుండా వాయిదాలు వేస్తూ మేనమేషాలు లెక్కిస్తున్నారు. దీనివల్ల కాన్స్టిట్యూషనల్ డెడ్లాక్ వస్తుంది ఒక రకంగా. అంటే ముందుకు అడ్మినిస్ట్రేటివ్ డెడ్లాక్ వస్తుంది. ప్రభుత్వం ఏం చేయాలన్నా చట్టాలు చేయాలి, చట్టాలన్నీ ఇలా ఆగిపోతున్నాయి. అప్రూవల్స్ రాకపోతే వాళ్ళు ఏం చేయాలన్నా చేయలేని పరిస్థితి వస్తుంది. పాలన అనేది ప్రతిష్టంభించిపోయే పరిస్థితికి దారితీస్తుందని చెప్పి 4 రాష్ట్రాలు కూడా వేరువేరుగా సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. ఒక్కొక్క విషయంలో సుప్రీంకోర్టు తన యొక్క కామెంట్స్, తీర్పులు ఇస్తూ వస్తోంది. సో ఇప్పుడు తమిళనాడు కథ గురించి మనం వచ్చాం. అయితే అసలు కాన్స్టిట్యూషన్ నిజంగా ఏం చెప్తుంది? గవర్నర్కి ఏం పవర్స్ ఉన్నాయి? ఒకసారి చూడండి. ఈ పాయింట్స్ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్. గవర్నర్ లెజిస్లేటివ్ పవర్స్ గురించి మాట్లాడేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన మొట్టమొదటి ఆర్టికల్, మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ 200. సో ఆర్టికల్ 200 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏమంటోంది అంటే, వెన్ ఒక బిల్ పాస్డ్ బై ఏ స్టేట్ లెజిస్లేచర్ పాస్ చేసిన బిల్లు గవర్నర్కి సమర్పించినప్పుడు, ప్రజెంట్ చేసినప్పుడు, దేనికోసం? ఫర్ దేర్ అసెంట్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. గవర్నర్కి 4 ఆప్షన్స్ ఉంటాయి. తన దగ్గరికి బిల్ వచ్చినప్పుడు గవర్నర్కి ఎన్ని ఉంటాయి? 4 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మొదటి ఆల్టర్నేటివ్, హీ మే గివ్ అసెంట్ టు ద బిల్, అంటే ఆయన బిల్లుకి అప్రూవల్ ఇవ్వవచ్చు. మే విత్ హోల్డ్ అసెంట్ టు ద బిల్, అంటే అప్రూవల్ ఇవ్వకపోవచ్చు. విత్ హోల్డ్ అంటే ఐఎమ్ రిఫ్యూజింగ్ టు గివ్ అని అర్థం. నేను అప్రూవల్ ఇవ్వట్లేదు అని చెప్పొచ్చు. చూసారు ఇక్కడ, విత్ హోల్డ్ దట్ ఈజ్ రిజెక్ట్ ద బిల్, ఇన్ విచ్ కేస్ ద బిల్ ఫెయిల్స్ టు బికమ్ లా. విత్ హోల్డ్ అంటే మీనింగ్ ఏంటి? రిజెక్ట్ అని. నేను రిజెక్ట్ చేస్తున్నానని చెప్పొచ్చు, అంటే అప్పుడు బిల్లు మరి ఇంకా లా కింద మారదు. థర్డ్ ఆప్షన్, మే రిటర్న్ ద బిల్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఏ మనీ బిల్ అనేది జనరల్గా గవర్నర్తో సంప్రదించిన తర్వాతే ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మనీ బిల్ని రిటర్న్ చేసే ఆప్షన్ ఉండదు. మనీ బిల్ కాకుండా వేరే బిల్స్ని రిటర్న్ చేయొచ్చు.
ఒకటి మొదటి ఆప్షన్ ఏంటి, అప్రూవల్ ఇవ్వడం. రెండో ఆప్షన్ ఏంటి, అప్రూవల్ విత్ హోల్డ్ చేయడం అంటే రిజెక్ట్ చేయడము. మూడో ఆప్షన్ ఏంటి, రిటర్న్ చేయడం. దేనికోసం, ఫర్ రీకన్సిడరేషన్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్. అంటే నాకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి, ఇందులో నాకు కొన్ని అబ్జెక్షన్స్ ఉన్నాయని చెప్పి రిటర్న్ చేసే అవకాశం ఉంది. ఆర్ మే రిజర్వ్ ద బిల్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం ఆ బిల్ని రిజర్వ్ చేసే అధికారం కూడా ఉంది. జనరల్గా ఎప్పుడు ఇది వస్తుంది అంటే ఈ స్టేట్ లెజిస్లేచర్ తీసుకొస్తున్న ఈ చట్టం వల్ల హైకోర్టు పవర్స్ తగ్గుతాయి అనే సందర్భం వచ్చినప్పుడు అది మనకి ప్రెసిడెంట్కి రిజర్వ్ చేస్తారు. ఇలా కొన్ని సందర్భాలు ఉంటాయి. కొన్ని సందర్భాల్లో స్పెసిఫిక్ ఇన్స్టాన్సెస్లో ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసే సందర్భాలు ఉన్నాయి. అలాగే కన్కరెంట్ లిస్ట్లో ఉన్న ఏదైనా అంశం పైన ఆల్రెడీ ఒక యూనియన్ లా ఉందనుకోండి, దాన్ని కౌంటర్ చేస్తూ ఒక స్టేట్ లా వచ్చిందనుకోండి, అప్పుడు మా స్టేట్ వరకు అప్రూవల్ ఇవ్వండి అని కూడా ప్రెసిడెంట్ వరకు పంపించవచ్చు. అలాంటప్పుడు కూడా ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి పంపిస్తారన్నమాట. కొన్ని సందర్భాల్లో వెళ్తాయి. ఓకే, ఇప్పుడు మీకు స్టోరీ అర్థమైంది కదా. 4 ఆల్టర్నేటివ్స్ గవర్నర్కి ఉంటాయి. 1 హీ కెన్ గివ్ అప్రూవల్, 2 హీ కెన్ రిజెక్ట్ ద బిల్, 3 హీ కెన్ రిటర్న్ ద బిల్, 4 హీ కెన్ రిజర్వ్ ఇట్ ఫర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అయితే as held by the Supreme Court in various cases including the Shamsher Singh case, the governor does not exercise their discretionary powers while withholding assent or returning a bill to the state legislature. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ కేసు పేరు కూడా మీరు రాసుకోండి, షంషేర్ సింగ్ కేసు అనేది. గవర్నర్ ఇక్కడ మీకు 4 ఆప్షన్స్లో 1 అసెంట్ ఇవ్వడము, 2 ఒకటేమో ప్రెసిడెంట్కి పంపించడం. ఈ రెండింటితో మనకి ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఎక్కడుంది మనకి, విత్ హోల్డింగ్ అసెంట్ లేదా రిటర్నింగ్ ద బిల్. ఈ 2 సందర్భాల్లో గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ ఉందా? డిస్క్రిషనరీ పవర్ అంటే తనంతట తాను తనకు అనిపించినట్టు చేయొచ్చా? ఆర్ ఈస్ హీ బౌండ్ బై సర్టెన్ రూల్స్ ప్రకారం ఆయన వెళ్ళాల్సి ఉంటుందా? ఆయనకి డిస్క్రిషనరీ పవర్ ఉందా అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. మీకు అర్థమైందమ్మా? డిస్క్రిషనరీ పవర్ ఉందా లేదా ఆయన రూల్ ప్రకారం వెళ్ళాలా అంటే, సుప్రీంకోర్టు ఇంతకుముందు షంషేర్ సింగ్ కేసులో ఏం చెప్పిందంటే, గవర్నర్ డస్ నాట్ ఎక్సర్సైజ్ దేర్ డిస్క్రిషనరీ పవర్స్ అంటున్నారు. అంటే బిల్లుకి మీరు రిటర్న్ చేసేటప్పుడు, ఈవెన్ అసెంట్ విత్ హోల్డ్ చేసేటప్పుడు కూడా మీకు డిస్క్రిషనరీ పవర్స్ ఉండవు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులో చెప్పింది. అదేంటి మరి వాళ్ళ చేతిలో ఉన్న ఆల్టర్నేటివ్ అంటున్నారు? మరి అలాంటప్పుడు వాళ్ళకి ఆల్టర్నేటివే లేనప్పుడు మరి అది ఎందుకు ఆప్షన్లో పెట్టారని మీరు అడగొచ్చు. మరి అది ఎందుకు ఆప్షన్ పెట్టడం అడగవచ్చు. రీజన్ ఏంటంటే చూడండి, దే ఆర్ రిక్వైర్డ్ టు యాక్ట్ యాజ్ పర్ ది అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అడ్వైస్ ప్రకారం వాళ్ళు నడుచుకోవాలి. అంటే ఒక బిల్లు పెట్టిన తర్వాత మళ్ళీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అది రిటర్న్ చేసేయండి అని అడిగితే వీళ్ళు చెప్పారు కాబట్టి రిటర్న్ చేసేయాలి. రిజెక్ట్ చేసేయండి అని చెబితే రిజెక్ట్ చేసేయచ్చు. మీరు అడగొచ్చు, వాళ్ళే ఓకే చేసి మళ్ళీ వాళ్ళే రిజెక్ట్ చేయమని ఎందుకు అడగొచ్చు? అడిగిన సందర్భాలు ఉంటాయి. నువ్వు బిల్లు ప్రవేశపెట్టావు, ఓకే చేసావు, గవర్నర్కి పంపించావు. ఈలోపు దాని గురించి బయట తెలిసి ప్రజల్లో తీవ్రమైన కోపోద్రేకాలు వచ్చాయి అనుకోండి ఈ బిల్లుకి వ్యతిరేకంగా. అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ రియలైజ్ అయ్యి ప్రజలు దీన్ని హర్షించట్లేదు, మీరు దాన్ని రిజెక్ట్ చేసేయండి అని చెప్పొచ్చు. ఆ ఆప్షన్ ఉంది. అలాగే కొన్ని అంశాలని ఇన్కార్పొరేట్ చేయడం మర్చిపోయాను అనుకోండి, మీరు రిటర్న్ చేయండి, మేము ఇన్కార్పొరేట్ చేసి మళ్ళీ పంపిస్తామని కూడా చెప్పొచ్చు. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క ఎయిడ్ అండ్ అడ్వైస్తో నడుచుకోవాలి తప్పితే గవర్నర్కి ఆ విషయంలో కూడా డిస్క్రిషనరీ పవర్ లేదు. ఓకే, తనకి నచ్చినట్టుగా చేయడానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు ఇంతకుముందు ఈ షంషేర్ సింగ్ కేసులో చెప్పడం జరిగింది. ఓకే, మీకు ఎందాక చెప్పినట్టు అదే ఈ విత్ హోల్డింగ్ ది అసెంట్ అనే సిచ్యువేషన్ ఎప్పుడు వస్తుందంటే ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లో కూడా రావచ్చు. ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? ఎనీ మెంబర్ ఆఫ్ ద స్టేట్ లెజిస్లేచర్ అదర్ దాన్ మినిస్టర్ కాకుండా ఉన్న మిగిలిన అందరూ ప్రైవేట్ మెంబర్స్ కిందకే వస్తారు. సో వాళ్ళు ఎవరన్నా బిల్లు పెడితే అది స్టేట్ లెజిస్లేచర్ ఒకవేళ పాస్ అయిపోతే దాన్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అది చట్టం కింద మార్చకూడదు అనిపించింది అనుకోండి, వాళ్ళు చెప్తారు ఇగో మా ప్రైవేట్ మెంబర్ బిల్లు మీ దగ్గరికి వచ్చింది, దాన్ని మీరు రిజెక్ట్ చేసేయండి అని చెప్పొచ్చు. లేదా వీళ్ళు ఓకే చేసిన బిల్లు కూడా తర్వాత ప్రజలు దాన్ని హర్షించట్లేదని చెప్పి కూడా మీరు ఓకే చేయొద్దని చెప్పే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే రిజెక్ట్ చేయడము, రిటర్న్ చేయడం విషయంలో కూడా గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ లేదు. అందులో కూడా ఎయిడ్ అండ్ అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రకారమే నడుచుకోవాలని సుప్రీంకోర్టు తీర్పులు మనకి చెబుతున్నాయి. ఓకే, సో అలాంటి సందర్భాల్లో దే వుడ్ అడ్వైజ్ ద గవర్నర్ టు విత్ హోల్డ్ అసెంట్. అయితే హవెవర్ దిస్ ఈజ్ అన్ అన్లైక్లీ సినారియో, ఎందుకంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హు ఎంజాయ్ ఏ మెజారిటీ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ వుడ్ నాట్ అలౌ ద పాసేజ్ ఆఫ్ సచ్ ఏ బిల్. ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓకే అవ్వడానికి 99% ఛాన్స్ ఉండదు. ప్రైవేట్ మెంబర్ అంటే ఎవరు? మినిస్ట్రీలో లేని వాళ్ళందరూ ప్రైవేట్ మెంబర్సే. సో ఎక్కువ మంది మెజారిటీ ఉండదు గవర్నమెంట్ అధికార పార్టీకే కాబట్టి వాళ్ళకి ఇష్టం లేకుండా వేరే బిల్లు పాస్ అయ్యే అవకాశమే జనరల్గా ఉండదు. రెండోది, సెకండ్లీ, ఇఫ్ ద ఇన్కంబెంట్ గవర్నమెంట్ హూస్ బిల్ హ్యాస్ బీన్ పాస్డ్ బై ద లెజిస్లేచర్
ఫాల్స్ ఆర్ రిజైన్స్ బిఫోర్ ఇట్ ఈస్ అసెంటెడ్ టు బై. అర్థమైందా? అండ్ ఈరోజు గవర్నమెంట్ ఉంది, ఆ గవర్నమెంట్ ఒక బిల్లు పెట్టింది, ఆ బిల్లు గవర్నర్ అప్రూవ్ చేసే లోపు ఈ ప్రభుత్వం పడిపోయింది అనుకోండి, లేదా దాని టైం పీరియడ్ అయిపోయింది అనుకోండి, కొత్త గవర్నమెంట్ వచ్చింది అనుకోండి, కొత్త గవర్నమెంట్ చెప్తుంది పాత గవర్నమెంట్ మీకు పంపించిన దాన్ని రిజెక్ట్ చేసేయండి లేదా రిటర్న్ చేసేయండి అని కొత్త గవర్నమెంట్ చెప్పొచ్చు. అలాంటప్పుడు కూడా గవర్నర్ వీళ్ళు చెప్పిన ప్రకారం నడుచుకుంటారు. అంటే బిల్లు రిజెక్ట్ చేసే విషయంలో కూడా గవర్నర్కి డిస్క్రిషన్ లేదు అని ఈ తీర్పులు మనకి చెబుతున్నాయి అన్నమాట. ఇది మనకి విత్ హోల్డింగ్ అసెంట్ పరంగా. అలాగే రిటర్న్ పరంగా తీసుకుంటే ద రిటర్న్ ఆఫ్ ఎనీ బిల్ టు స్టేట్ లెజిస్లేచర్ ఫర్ రీకన్సిడరేషన్ ఈజ్ ఆల్సో టు బి డన్ బేస్డ్ ఆన్ మినిస్టీరియల్ అడ్వైస్. రిటర్న్ చేయడం కూడా మినిస్టీరియల్ అడ్వైస్ పైనే జరగాలి, డిస్క్రిషన్తో కాదు. అయితే ఇంతకు ముందు గతంలో గవర్నర్స్ వాళ్ళ డిస్క్రిషన్ని యూజ్ చేశారు ఇన్ రిటర్నింగ్ ద బిల్, లైక్ ద తమిళనాడు గవర్నర్ విత్ రెస్పెక్ట్ టు బిల్ ప్రొహిబిటింగ్ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ని ప్రొహిబిట్ చేస్తూ తీసుకొచ్చిన బిల్ విషయంలో ఆయన రిటర్న్ చేశారు. అంటే మినిస్ట్రీ అడ్వైస్తోనే నడుచుకోవాలని జడ్జిమెంట్స్ చెప్తున్నప్పటికీ వాళ్ళు గతంలో ఓన్ డిస్క్రిషన్ వాడిన సందర్భాలు ఉన్నాయి. అయితే గవర్నర్ షల్ అసెంట్ టు సచ్ ఏ బిల్ ఇఫ్ ఇట్ ఈస్ పాస్డ్ అగైన్ బై ద లెజిస్లేచర్. ఈరోజు గవర్నర్ ఒక బిల్ని ఏం చేశారమ్మా, రిటర్న్ చేశారనుకుంటే, రిటర్న్ చేసిన బిల్ని మళ్ళీ వాళ్ళు పాస్ చేసి తిరిగి పంపిస్తే హీ మస్ట్ అసెంట్. ఇక్కడ షల్ అనే పదం చాలా ఇంపార్టెంట్. షల్ అంటే అర్థం ఏంటి? హీఈస్ ఆబ్లిగేటెడ్ టు గివ్ హిజ్ అసెంట్ టు సచ్ ఎ బిల్ అని అర్థం. అప్రూవల్ ఇవ్వాల్సిన అవసరం, ఆబ్లిగేషన్ తన పైన ఉంటుంది అని అర్థం అనమాట. నెక్స్ట్ చూడండి, ద గవర్నర్ మస్ట్ రిజర్వ్ సర్టెన్ బిల్స్ లైక్ దోస్ విచ్ రెడ్యూస్ ద పవర్స్ ఆఫ్ ద హైకోర్ట్ ఫర్ ది కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. చెప్పాను మీకు, ప్రెసిడెంట్ కన్సిడరేషన్కి కొన్ని పంపించాలండి. ఎలాంటివి? హైకోర్టు పవర్స్ని రెడ్యూస్ చేసేలాగా స్టేట్ లెజిస్లేచర్లో ఏదైనా బిల్లు తీసుకొచ్చారనుకోండి, దాని విషయంలో గవర్నర్ యాక్షన్ తీసుకోకూడదు, ప్రెసిడెంట్కి పంపించాలి. దే మే ఆల్సో రిజర్వ్ బిల్స్ ఆన్ కన్కరెంట్ లిస్ట్ దట్ ఆర్ రిపగ్నెంట్ టు ఏ యూనియన్ లా బేస్డ్ ఆన్ మినిస్టీరియల్ అడ్వైస్. అనదర్ పాయింట్, కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశాలు మీకు తెలుసు కదా, యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు, కన్కరెంట్ లిస్టు ఉంటాయి. జనరల్గా యూనియన్ లిస్టులో ఉన్న అంశాలపైన పార్లమెంట్ చట్టం చేస్తుంది, స్టేట్ లిస్టులో ఉన్న అంశాలపైన అసెంబ్లీ చట్టాలు చేస్తుంది, కన్కరెంట్ లిస్టులో ఉన్న అంశాలపైన ఎవరైనా చేయొచ్చు. అయితే ఒక కన్కరెంట్ లిస్ట్లో ఉన్న అంశం పైన ఆల్రెడీ ఒక యూనియన్ లా ఉందనుకోండి, మీరు ఒక స్టేట్ లా తీసుకొచ్చారు, స్టేట్ లా అనేది యూనియన్ లాకి రిపగ్నెంట్గా ఉంది అంటే దానికి వ్యతిరేకంగా ఉందనుకోండి, ఇన్ సచ్ కేసెస్ యూనియన్ లా విల్ ప్రివైల్ ఓవర్ స్టేట్ లా. కాకపోతే మీరు ఆ పర్టికులర్ బిల్ని ప్రెసిడెంట్కి పంపించి ప్రెసిడెంట్ యొక్క స్పెసిఫిక్ అప్రూవల్ ఫర్ దిస్ పర్టికులర్ స్టేట్, ఈ ఒక్క స్టేట్ కోసం స్పెసిఫిక్ ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ మీరు తీసుకోవచ్చు. ఎప్పుడైతే మీరు ప్రెసిడెంట్ యొక్క అప్రూవల్ తీసుకుంటారో ఆ స్టేట్ కోసం, ఆ స్టేట్ వరకు మీరు అప్రూవల్ తీసుకుంటారో అప్పుడు మీ స్టేట్ వరకు అది వర్తిస్తుంది. అలాంటి సందర్భాల్లో మీరు పంపించవచ్చు. ఎవరికి? ప్రెసిడెంట్కి. అది కూడా ఆన్ మినిస్టీరియల్ అడ్వైస్తో చేయాల్సి ఉంటుంది. ఇట్ ఈస్ ఓన్లీ అండర్ రేర్ సర్కమ్స్టాన్సెస్ దట్ ద గవర్నర్ మే ఎక్సర్సైజ్ ద డిస్క్రిషన్. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో మాత్రమే డిస్క్రిషన్ యూజ్ చేయాలి. డిస్క్రిషన్ అంటే వాళ్ళకి నచ్చినట్టు చేయాలి. వేర్ దే ఫీల్ దట్ ద ప్రావిజన్స్ ఆఫ్ ద బిల్ విల్ కాంట్రవీన్ ది ప్రావిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ దేర్ ఫోర్ షుడ్ బి రిజర్వ్డ్ ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇంకా కొన్ని సందర్భాలు ఎలా వస్తాయంటే ఈ బిల్ యొక్క ప్రావిజన్స్ కాన్స్టిట్యూషన్ యొక్క ప్రావిజన్స్ని కాంట్రడిక్ట్ చేస్తున్నాయి, కాబట్టి దీనిపైన నిర్ణయం తీసుకోగలిగిన వ్యక్తి ప్రెసిడెంట్ అని చెప్పి ప్రెసిడెంట్కి పంపించవచ్చు. ఓకే, అయితే చూడండి ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఇట్ మస్ట్ హవెవర్ బి నోటెడ్ దట్ ది కాన్స్టిట్యూషన్ డస్ నాట్ లే డౌన్ ఎనీ టైమ్ లిమిట్ విత్ ఇన్ విచ్ ద గవర్నర్ ఈజ్ రిక్వైర్డ్ టు మేక్ ఎ డెసిషన్. మెయిన్ ప్రాబ్లం అదే. ఎన్ని రోజుల్లోగా ఈ 4 ఆల్టర్నేటివ్స్లో ఏదో ఒకటి, విత్ హోల్డింగ్ కానీ, రిటర్నింగ్ కానీ, అప్రూవింగ్ కానీ, ప్రెసిడెంట్కి రిజర్వ్ చేయడం కానీ, ఈ 4 ఏదో ఒక నిర్ణయం తీసుకోవడానికి టైం లిమిట్ ఉందా అంటే టైం లిమిట్ లేదు. ఇది లూప్ హోల్. టైం లిమిట్ లేకపోవడం అనేది కాన్స్టిట్యూషన్లో ఉన్న లూప్ హోల్. వాట్ వర్ ద రికమెండేషన్స్? అయితే గవర్నర్ ఈ బిల్స్ లెజిస్లేటివ్ పవర్స్ పరంగా తీసుకుంటే ఇంతకుముందు ఏమన్నా కమిటీస్ రికమెండేషన్స్ ఏమైనా ఇచ్చాయి. 1987లో వచ్చిన సర్కారియా కమిషన్ ఏం చెప్పింది అంటే, ఇట్ ఈజ్ ఓన్లీ ద రిజర్వేషన్ ఆఫ్ బిల్స్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ద ప్రెసిడెంట్, దట్ టు అండర్ ఎ రేర్ కేసెస్ ఆఫ్ అన్కాన్స్టిట్యూషనాలిటీ దట్ కెన్ బి ఇంప్లైడ్ యాజ్ ఎ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ద గవర్నర్ అని చెప్పింది. అంటే అర్థమవుతుందా మీకు? 4 ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. ఏంటది? గివింగ్ ఎసెంట్, మళ్ళీ రిపీట్ చేస్తాను కొత్త బిగినర్స్ కోసం అని. గివింగ్ ఎసెంట్ అంటే బిల్లుకి అప్రూవల్ ఇవ్వడము, విత్ హోల్డింగ్ ఎసెంట్ అంటే రిజెక్ట్ చేయడము, మూడోది ఏంటి? రిటర్నింగ్ ద బిల్ మూడోది. ఈ మూడింటి విషయంలో కూడా గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ లేదు. డిస్క్రిషనరీ పవర్ ఒక్క 4వ ఆస్పెక్ట్ అంటే ప్రెసిడెంట్కి రిఫర్ చేసే విషయంలో మాత్రమే ఉంటుంది. అది కూడా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో అన్కాన్స్టిట్యూషనల్ అని అనిపిస్తే ఆ డౌట్ నివృత్తి చేసుకోవడం కోసం
పంపించవచ్చు, వేరే సందర్భాల్లో పంపించడానికే లేదు, ఆయనకి డిస్క్రిప్షన్ వేరే విషయాల్లో లేదు అని కూడా సర్కారియా కమిషన్ చెప్పడం జరిగింది. సేవ్ ఇన్ సచ్ ఎక్సెప్షనల్ కేసెస్, సేవ్ అంటే ఎక్సెప్ట్, ఇక్కడ సేవ్ అంటే మీనింగ్ ఏంటి, ఎలా చదవాలి, except in such exceptional cases the governor must discharge his functions under article 200 as per the advice of ministers. ఆయన మినిస్టర్ యొక్క అడ్వైస్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క అడ్వైస్ ప్రకారమే నడుచుకోవాలి, ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో మాత్రమే డిస్క్రిప్షన్ అనేది వాడాలి అని మనకి రూల్స్ క్లియర్గా ఉన్నాయి. ఇంకా సర్కారీ కమిషన్ ఏం చెప్పిందంటే, ఫర్దర్ రికమెండెడ్ దట్ ద ప్రెసిడెంట్ షుడ్ డిస్పోజ్ ఆఫ్ సచ్ బిల్స్ విత్ ఇన్ ఏ మ్యాక్సిమం పీరియడ్ ఆఫ్ 6 months. అలాంటి బిల్లు అంటే మనకి గవర్నర్ నుంచి ప్రెసిడెంట్కి ఏదన్నా బిల్లు వస్తే అది 6 నెలల లోపు డిస్పోజ్ చేయాలి, దానిపైన యాక్షన్ తీసుకొని తేల్చేయాలి. ఒకవేళ ప్రెసిడెంట్ కూడా ఎసెంట్ని విత్ హోల్డ్ చేయాలనుకుంటే, అంటే అప్రూవల్ ఇవ్వకుండా రిజెక్ట్ చేయాలనుకుంటే, ద రీజన్స్ ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అనే అంశాలని క్లియర్గా స్టేట్ గవర్నమెంట్కి ఇండికేషన్ ఇవ్వాలి. నేను పలానా కారణాల వల్ల మీరు పంపిన బిల్ని రిజెక్ట్ చేస్తానని చెప్పి ప్రెసిడెంట్ చెప్పాలి. అలాగే 2010లో వచ్చిన పుంచి కమిషన్ కూడా ఏం చెప్పిందంటే, ద గవర్నర్ షుడ్ టేక్ ఏ డెసిషన్ విత్ రెస్పెక్ట్ టు ఏ బిల్ ప్రెజెంటెడ్ ఫర్ దేర్ అసెంట్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months. పుంచి కమిషన్ 6 months, ఎందుకంటే మీకు ఈ పర్టికులర్ కేసెస్ పైన మీకు క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మీరు వే ఫార్వర్డ్ రాసినప్పుడు సర్కారియా కమిషన్ ఏం చెప్పింది, పుంచి కమిషన్ ఏం చెప్పింది అనేవి రికమెండ్ చేస్తే, అలాగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏం చెప్తున్నాయి అనేది మీరు మాట్లాడితే దానికి వాల్యుయేషన్ ఎక్కువగా ఉంటుంది. 6 months లోపు ఎసెంట్ అనేది ఇవ్వాలి అని పుంచి కమిషన్ చెప్పడం జరిగింది. అన్ఫార్చునేట్లీ సర్కారియా కమిషన్ రికమెండేషన్స్ కానీ పుంచి కమిషన్ రికమెండేషన్స్ కానీ మనం ఇంప్లిమెంట్ చేయలేదు. ఇది సిచ్యువేషన్. సో హౌ కెన్ దిస్ ఇంపాస్ బి రిజాల్వ్? ఇంపాస్ అంటే అర్థం ఏంటి, డెడ్ లాక్, ముందుకి వెళ్ళలేక వెనక్కి వెళ్ళలేక స్టక్ అయిపోయే సిచ్యువేషన్ని మనం ఇంపాస్ అంటాం. మరి దీన్ని మనం ఏ రకంగా రిజాల్వ్ చేయగలుగుతాము? చూడండి, ది అండర్లయింగ్ డిసీజ్ దట్ హ్యాస్ ప్లేగ్డ్ అవర్ ఫెడరల్ సెటప్ హ్యాస్ బీన్ ద పొలిటిసైజేషన్ ఆఫ్ గవర్నటోరియల్ పోస్ట్. గవర్నటోరియల్ అంటే గవర్నర్. ప్రాబ్లం ఏంటి అంటే, గవర్నర్ అనే పోస్ట్ని పొలిటిసైజ్ చేస్తారు, రాజకీయాలు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతున్నాయి. గవర్నర్ ఇండిపెండెంట్గా నాన్ పార్టిసన్ మేనర్లో, అంటే అన్బయాస్డ్ మేనర్లో యాక్షన్ తీసుకునే అవకాశం అనేది ఇప్పుడున్న రాజకీయాల్లో లేదు. గవర్నర్ బయాస్డ్ మేనర్లో యాక్షన్ తీసుకుంటున్నారు, పార్టిసన్ మేనర్లో బిహేవ్ చేస్తున్నారు, సెంటర్ చెప్పినట్టుగా నడుచుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఈ పోస్ట్ పొలిటిసైజ్ అయిపోయింది కంప్లీట్గా. దట్ ఈజ్ ది అండర్లయింగ్ డిసీజ్, దట్ ఈజ్ ద మెయిన్ ప్రాబ్లం. ప్లేగ్ అంటే ఎఫెక్ట్ చేస్తున్నా, ఇబ్బంది పెడుతున్నా, ట్రబుల్ చేస్తున్నా అని అర్థం. ఈ ఫెడరల్ సిస్టమ్ని ఇబ్బంది పెడుతున్న అంశం అది. మెనీ పొలిటికల్ లీడర్స్ స్టార్టింగ్ ఫ్రమ్ సిఎన్ అన్నాదురై టు నితీష్ కుమార్ హ్యావ్ కాల్డ్ ఫర్ ది అబాలిషన్ ఆఫ్ ద గవర్నర్స్ పోస్ట్ ఇన్ ది పాస్ట్. మెనీ పొలిటికల్ లీడర్స్, మనకి సిఎన్ అన్నాదురై నుంచి నితీష్ కుమార్ వరకు వీళ్ళంతా గవర్నర్ పోస్ట్నే అబాలిష్ చేసేయండి అని అడిగారు. ఈ గవర్నర్ పోస్ట్ అనేది స్టేట్ గవర్నమెంట్కి ఉపయోగపడడం కాదు, తిరిగి ఇబ్బంది పెడుతోంది, వాళ్ళకి సరిగ్గా ఫంక్షన్ చేసుకోకుండా సెంటర్ ఆడినట్టుగా ఆడే కీలుబొమ్మల్లాగా తయారవుతున్నారు, వీళ్ళని అబాలిష్ చేసేయండి ఈ పొజిషన్ అని చెప్పి చాలామంది పొలిటికల్ లీడర్స్ అనడం జరిగింది. అయితే యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ దేర్ ఈజ్ ఎ నీడ్ ఫర్ ఏ నామినల్ హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎగ్జిక్యూటివ్ జస్ట్ లైక్ ద ప్రెసిడెంట్ ఫర్ ద యూనియన్ ఎగ్జిక్యూటివ్. మన కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ప్రకారం మనకి స్టేట్కి కూడా ప్రెసిడెంట్ ఎలా ఉన్నారో యూనియన్కి స్టేట్కి ఇలా ఉండడం అనేది తప్పదు. ఫర్దర్, ద గవర్నర్ యాక్ట్స్ యాజ్ అన్ అపాయింటీ ఆఫ్ ద సెంటర్ హూ మే బీ రిక్వైర్డ్ ఫర్ మెయింటైనింగ్ ద యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ ఇన్ క్రిటికల్ టైమ్స్. గవర్నర్ ఎవరు అపాయింట్ చేస్తారు? సెంటర్. సో కాబట్టి సెంటర్కి మరియు స్టేట్కి మధ్యలో వారధిలాగా ఆయన పనిచేస్తారు. సో నేషనల్ ఇంటిగ్రిటీ, సమగ్రత మెయింటైన్ చేయడానికి, యూనిటీ మెయింటైన్ చేయడానికి ఆయన ఆ పదవి అనేది ఉపయోగపడుతుంది, ఒక వారధిలాగా ఆయన హెల్ప్ అవుతారనేది కూడా ఉద్దేశం. Unfortunately, however, federalism is a basic feature of our constitution and the governor's office should not undermine the powers of elected governments at these states. Federalism అనేది బేసిక్ ఫీచర్, అంటే పవర్స్ అనేవి డిస్ట్రిబ్యూట్ అవ్వడం, ఒకళ్ళు ఇంకొకళ్ళకి. మనది యూనిటరీ స్టేటా ఫెడరల్ స్టేటా అంటే మనం చెప్పలేని పరిస్థితి, మోర్ యూనిటరీ దాన్ ఫెడరల్. కానీ ఫెడరలిజం అనేది బేసిక్ ఫీచర్, అంటే మొత్తం పవర్స్ అన్ని సెంటర్ దగ్గర కేంద్రీకృతం అవ్వకూడదు, స్ప్రెడ్ అవ్వాలి, షేర్ అవ్వాలి అనేది బేసిక్ ఫీచర్ కదా. సో గవర్నర్స్ ఆఫీస్ అనేది అది ఫెడరలిజంని మెయింటైన్ చేయడానికి ఉపయోగపడాలి, కానీ సెంటర్ చెప్పిన డైరెక్షన్స్తో ఫాలో అయిపోయి స్టేట్ పవర్స్ అన్నింటినీ అండర్మైన్ చేస్తూ ఫెడరలిజం యొక్క సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలాగా ప్రవర్తించకూడదు అనేది ఇక్కడ పాయింట్. యాజ్ ద సుప్రీం కోర్ట్ అబ్జర్వ్డ్,
ఇట్ ఈస్ నెససరీ ఫర్ గవర్నర్స్ అండ్ చీఫ్ మినిస్టర్ టు డూ ఎ లిటిల్ బిట్ ఆఫ్ సోల్ సర్చింగ్. వాళ్ళు ఒకసారి సోల్ సర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చేస్తుంది కరెక్టా తప్ప అంతర్మథనం చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా తీర్పులో భాగంగా, అదే మనకి రిమార్క్స్లో భాగంగా చెప్తుంది. సో మరి ఏం చేయాలంటే ఇప్పుడు కొన్ని సలహాలు సూచనలు ఇక్కడ చెప్పారు. అంటే ఈ ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే కొన్ని సలహాలు చూడండి. ఒకటి, కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేసి చీఫ్ మినిస్టర్స్ని కన్సల్ట్ చేసిన తర్వాతే గవర్నర్స్ని అపాయింట్ చేసేలాగా చేయొచ్చు. అంటే ఒక వ్యక్తిని మీరు గవర్నర్గా అపాయింట్ చేసేటప్పుడు ఆ రాష్ట్ర చీఫ్ మినిస్టర్స్ని కన్సల్ట్ చేసేలాగా ఒక రూల్ పెట్టొచ్చు. లేదా పుంచి కమిషన్ రికమెండేషన్ ఏదైతే ఉందో, ఇంకా ఏం చెప్పిందంటే పుంచి కమిషన్, గవర్నర్స్ మే బీ రిమూవ్ త్రూ ఇంపీచ్మెంట్ బై ద స్టేట్ లెజిస్లేచర్ కెన్ ఆల్సో బీ కన్సిడర్డ్. ప్రెసిడెంట్కి ఇంపీచ్మెంట్ ఉంది ప్రొసీజర్, పార్లమెంట్లో ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే అధికారం ఉంది. సిమిలర్గా గవర్నర్ని రిమూవ్ చేసే అధికారాన్ని కూడా స్టేట్ లెజిస్లేచర్కి ఇమ్మని పుంచి కమిషన్ చెప్పింది. అది ఇన్కార్పొరేట్ చేసినా మంచిదే. సో దానివల్ల ఏమో దిస్ వుడ్ ఆర్మ్ ద స్టేట్ లెజిస్లేచర్ విత్ ద పవర్ టు రిమూవ్ అన్ అన్కోఆపరేటివ్ గవర్నర్. ఎవరైతే కోఆపరేషన్ ఇవ్వట్లేదో స్టేట్ గవర్నమెంట్కి, అలాంటి వ్యక్తిని రిమూవ్ చేసే అధికారం స్టేట్ లెజిస్లేచర్కి వస్తుంది. దీస్ అమెండ్మెంట్స్ వుడ్ హ్యావ్ ఎ సాల్యుటరీ ఎఫెక్ట్ ఆన్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్. సాల్యుటరీ అంటే పాజిటివ్ ఎఫెక్ట్, హెల్దీ ఎఫెక్ట్. ఇలాంటి అమెండ్మెంట్స్ ఏమైనా చేస్తే స్టేట్ గవర్నమెంట్ పైన, సెంట్రల్ గవర్నమెంట్ పైన ఒక మంచి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. దానివల్ల రెస్పాన్సిబుల్ కోఆపరేషన్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ అపాయింట్మెంట్ అండ్ ఫంక్షనింగ్ ఆఫ్ గవర్నర్స్ అనేవి మనకి వచ్చే అవకాశం ఉంది అనేది ఇచ్చిన. సో మీకు వే ఫార్వర్డ్లో ఉపయోగపడే పాయింట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. పుంచి కమిషన్ రికమెండేషన్ ప్రకారం గవర్నర్ ఇంపీచ్ చేసే అధికారం స్టేట్ లెజిస్లేచర్కి ఇవ్వడము, లేదా గవర్నర్ని అపాయింట్ చేసినప్పుడే స్టేట్ చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేయాలనే రూల్ పెట్టడము, లాంటివి చేయడం ద్వారా మనం ఈ సమస్యని కొంతలో కొంత పరిష్కరించవచ్చు. అంటే గవర్నర్కి కూడా భయం ఉంటుంది, నేను ప్రతిసారి ఇబ్బంది పెడితే నన్ను రిమూవ్ చేస్తారన్న భయం అనేది ఉంటుంది. ఓకేనా? సో వాళ్ళు జాగ్రత్తగా నడుచుకుంటారు అనేది ఇక్కడ ఫైనల్గా ఈ ఆర్టికల్లో చెప్పడం జరిగింది. సో ఎ బ్యూటిఫుల్ ఆర్టికల్, ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు పిన్ ఇట్. అంటే రిపీటెడ్గా వస్తుంది, కష్టమైన ఆర్టికల్ ఏమి కాదు, కాకపోతే యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బాగా ఉపయోగపడే ఆర్టికల్. అందుకనే రిపీటెడ్ ఆర్టికల్ అయినప్పుడు కూడా మళ్ళీ చెప్పాను, ఎందుకంటే కొన్ని కేసెస్ అది ఇందులో మెన్షన్ చేశారు. మీకు షంషేర్ సింగ్ కేసు మెన్షన్ చేశారు, లాస్ట్లో వే ఫార్వర్డ్లో మనం ఉపయోగపడే కొన్ని పాయింట్స్ చెప్పారు. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఒక మెయిన్స్ క్వశ్చన్ నేను ఇస్తున్నాను, మీరు రాసి మన ఈ వీడియో కింద కామెంట్స్లో పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. ఒక మెయిన్స్ క్వశ్చన్ నేను ఇస్తున్నాను, అది మీరు రాసుకోండి. గవర్నర్స్ రిజెక్టింగ్ బిల్స్ వితౌట్ కాజ్ అండర్మైన్స్ parliamentary democracy. Elaborate. ఓకేనా? ఎలాబొరేట్ చేయండి. మీరు, నేను వర్డ్ లిమిట్ ఏమీ నేను పెట్టట్లేదు, బిగినర్స్ మీరు ఫ్రీగా రాయండి, తర్వాత వర్డ్ లిమిట్లోకి మనం వెళ్దాం. సో ట్రై టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండ్ సబ్మిట్ ఇన్ ది కామెంట్ సెక్షన్ ఆఫ్ యూట్యూబ్ కామెంట్ కింద మీ ఆన్సర్ అనేది డీటెయిల్డ్గా రాసి పెట్టండి. సో స్పెషల్ బ్లాక్ బస్టర్ కాంబో ఆఫర్ అనేది రన్ అవుతుంది. కింద కనిపిస్తున్న ఏ కోర్సుల్లోనైనా సరే యూ కెన్ సెలెక్ట్ ఎనీ టూ. ఇండివిజువల్గా తీసుకుంటే ఒక్కొక్కటి 10,000, కానీ రెండు కలిపి తీసుకుంటే మీకు 15,000కి కాంబో ఆఫర్ రూపంలో వస్తాయి. ఎనీ టూ యూ కెన్ గెట్ ఎట్ 15,000 రూపీస్. అండ్ 30th నవంబర్లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే ఈ కాంబో ఆఫర్ వర్తిస్తుంది. అదర్వైజ్ ఇట్ విల్ బీ ఎట్ జస్ట్ 10,000 ఓన్లీ. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి, డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా. హర్యానా టు మూవ్ సుప్రీం కోర్ట్ ఎగెన్స్ట్ హైకోర్ట్ వర్డిక్ట్ క్వాషింగ్ లోకల్ కోటా ఇన్ ప్రైవేట్ జాబ్స్. ప్రైవేట్ సెక్టర్ జాబ్స్లో లోకల్ కోటా హర్యానా ఇంట్రడ్యూస్ చేసింది ఒక చట్టం ద్వారా. దాన్ని అక్కడ హైకోర్టు కొట్టేసింది. దానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టుకి హర్యానా వెళ్ళబోతోంది. సో దీని బ్యాక్గ్రౌండ్ అంతా మీరు తెలుసుకోవాలి. సో కొత్త టాపిక్ కాబట్టి యూ నీడ్ టు నో ద బ్యాక్గ్రౌండ్. ఆర్టికల్లో బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు, సో నేను మీకు ఇక్కడ సెపరేట్గా రాస్తున్నాను. జాగ్రత్తగా నోట్ మేకింగ్ చేసుకునే వాళ్ళు నోట్ మేకింగ్ చేసుకోవచ్చు. సో మనకి 2020లో ఏం జరిగిందంటే, హర్యానా యొక్క స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఏం చేసిందంటే, లోకల్ కోటాలో చూడండి, ప్రైవేట్ సెక్టార్లో 75% జాబ్స్ విత్ శాలరీ
లెస్ దాన్ 30,000. 30,000 కంటే తక్కువ శాలరీ ఇచ్చే జాబ్స్లో 75% జాబ్స్ అనేవి ఓన్లీ ఎవరికి వెళ్ళాలి? రెసిడెంట్స్ ఆఫ్ హర్యానాకి వెళ్ళాలి. రెసిడెంట్స్ ఆఫ్ హర్యానాకి మాత్రమే వెళ్ళాలి అన్నట్టు ఒక చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. ఈ చట్టం 2022లో ఇట్ కేమ్ ఇన్ టు ఇఫెక్ట్ ఆన్ 15th January. ఈ డేట్ మనకు అవసరం లేదు. 2022, 2021లో గవర్నర్ ఎసెంట్ వచ్చింది. 2022 నుంచి ఇది అమల్లోకి వచ్చింది. మీకు అర్థమైందా? అయితే హర్యానా ఒక్కటే ఎలా చేసిందా, ఇంకా ఏదైనా చేసిందంటే మీకు గుర్తుంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కూడా ఇలాగే ఒక బిల్లు పాస్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ లోకల్ క్యాండిడేట్స్ ఇన్ ది ఇండస్ట్రీస్ ఆర్ ఫ్యాక్టరీస్ బిల్ 2019 అని ఒకటి చేయడం తీసుకొచ్చింది. దాంట్లో కూడా 3/4 ఆఫ్ జాబ్స్ అనేవి లోకల్ క్యాండిడేట్స్కి ఇవ్వాలి అని చెప్పారు. సో ఏపీలో తీసుకొచ్చిన బిల్ ఏమైందంటే ఇట్ వాజ్ ఛాలెంజ్డ్. ఏపీ బిల్ ఏమో ఇట్ వాజ్ ఛాలెంజ్డ్ ఇన్ హైకోర్ట్కి వెళ్ళింది. దానిపైన పూర్తి తీర్పు అనేది ఇంకా రాలేదు. జడ్జ్మెంట్ అవైటెడ్ లేదా వర్డిక్ట్ అవైటెడ్ ఇంకా రాలేదు. కానీ హర్యానాలో జరిగింది ఏదైతే ఉందో దానిపైన హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. హైకోర్టుకి వెళ్తే దానిపైన తీర్పు కూడా వచ్చింది. తీర్పు ఏం చెప్పిందంటే అది చెల్లదు అని చెప్పి హైకోర్టు కొట్టేసింది. హైకోర్టు కంప్లీట్గా కొట్టేయడం అనేది జరిగింది. సో ఈ పర్టికులర్ చట్టాన్ని ఫరీదాబాద్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ వాళ్ళు హైకోర్టులో ఛాలెంజ్ చేశారు. ఛాలెంజ్ చేసి మీరు చేస్తుంది తప్పు అని చెప్పడం జరిగింది. సో వాదనలు ఏంటో ఒకసారి చూద్దాం. ఒకవైపు హర్యానా గవర్నమెంట్ ఏం చెప్తోంది, తర్వాత హైకోర్టు ఏం చెప్పింది అనేది మనం చూద్దాం. హర్యానా గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 16(4) అనేది ఉంది. ఆర్టికల్ 16(4) ఏం చెప్తుందంటే ఇన్ ఆర్డర్ టు ఎన్ష్యూర్ రైట్ టు ఈక్వాలిటీ ఎన్ష్యూర్ చేయడం కోసం ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్లో రైట్ టు ఈక్వాలిటీ ఎన్ష్యూర్ చేయడం కోసం గవర్నమెంట్స్ అనేవి దే కెన్ మేక్ ప్రావిజన్స్ ఫర్ రిజర్వేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ ఆర్ పోస్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ బ్యాక్వర్డ్ క్లాస్ ఆఫ్ సిటిజన్స్ which in the opinion of the state is not adequately represented in services under the law. అంటే ప్రభుత్వం దృష్టిలో ఏదైనా క్లాస్ ఆఫ్ సిటిజన్స్కి అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేదు అని భావించినప్పుడు వాళ్ళ కోసం సెపరేట్గా రిజర్వేషన్ కల్పించవచ్చు అని ఆర్టికల్ 16 Clause 4 చెబుతోంది. సో ఆర్టికల్ 16 Clause 4 చెబుతోంది. అది ఏ విషయంలో? పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ విషయంలో. దీన్ని హర్యానా గవర్నమెంట్ రిఫర్ చేస్తుంది. ఇట్లా చెప్పి అందుకనే దీన్ని బేస్ చేసుకొని మేము ఈ పర్టికులర్ లోకల్ రిజర్వేషన్ అనేది కల్పించాము. లోకల్స్కి ఎనఫ్ రిప్రజెంటేషన్ లేదు, సో వాళ్ళకి ఉండేలాగా మేము చేస్తున్నాము, మాకు ఆ హక్కు ఉంది అని హర్యానా గవర్నమెంట్ చెప్పడం అనేది జరిగింది. సో హర్యానా గవర్నమెంట్ ఏముంటుందంటే ఎవరైనా క్యాండిడేట్ డొమిసైల్డ్ ఇన్ స్టేట్ ఆఫ్ హర్యానా లేదా లోకల్ క్యాండిడేట్కి ఈ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది. కాకపోతే ఎవరైతే ఈ లోకల్ క్యాండిడేట్ అంటే హర్యానాలోనే రెసిడెంట్గా ఉన్నవాడు, ఈ లోకల్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో తిను ఒక ఆన్లైన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆన్లైన్ పోర్టల్లో హీ మస్ట్ రిజిస్టర్ హిమ్సెల్ఫ్. అండ్ 30,000 లోపు శాలరీ ఉండే జాబ్స్ కోసం ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఈ పోర్టల్ ద్వారా రిక్రూట్ చేసుకోవాలి. దే మస్ట్ రిక్రూట్ వయా దిస్ పోర్టల్ అని చెప్పడం జరిగింది. ఎంప్లాయీస్ అందరూ ఈ పోర్టల్ ద్వారా చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఇది హర్యానా గవర్నమెంట్ యొక్క వాదన, హర్యానా గవర్నమెంట్ చట్టంలో తెచ్చిన ప్రతిపాదన మరియు వాదన. మరి హైకోర్టు ఏమని చెప్పింది అంటే హైకోర్టు ఓవరాల్గా చాలా కామెంట్స్ చేసింది. ఒక కామెంట్ ఏంటి అంటే మీరు తీసుకున్న ప్రావిజన్స్ దే ఆర్ లైక్ ఇన్స్పెక్టర్ రాజ్ని తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఇన్స్పెక్టర్ రాజ్ అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు లైసెన్స్ రాజ్, ఇన్స్పెక్టర్ రాజ్ అనేవారంటే అప్పట్లో 1960s 70sలో. అంటే ప్రైవేట్ సెక్టార్ పనుల్లో కూడా ప్రభుత్వం విపరీతంగా ఇంటర్ఫియర్ అయ్యేది. మా రూల్స్ ప్రకారం వెళ్ళాలి, మా వాళ్ళు ఇన్స్పెక్షన్కి వస్తారు, మీ డీటెయిల్స్ అన్నీ చెప్పాలి, మీ రిపోర్ట్స్ అన్నీ ఇవ్వాలి, అదని ఇదని చేసేవారు. ఇలా వెళ్ళిన వాళ్ళందరూ కరప్ట్ అయిపోయి వాళ్ళని పీల్చి పిప్పి చేసేవారు అనమాట. అలాంటి రోజులు ఒకప్పుడు ఉండేవి. ఇప్పుడు ఇన్స్పెక్టర్ రాజ్ అని హైకోర్టు ఎందుకు ఉంటుందంటే ఈ చట్టంలో కొన్ని సెక్షన్స్ ఉన్నాయి. లైక్ సెక్షన్ 6
సెక్షన్ 6 ప్రకారం ఏంటంటే క్వార్టర్లీ రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలి. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఎంప్లాయీస్ ఎవరెవరిని రిక్రూట్ చేశారు ఏంటి అదంతా క్వార్టర్లీ రిపోర్ట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే సెక్షన్ 8 ఏం చెప్తుందంటే ఆథరైజ్డ్ ఆఫీసర్స్, గవర్నమెంట్ ఆఫీసర్స్ కెన్ కాల్ ఫర్ డాక్యుమెంట్స్. మేము అపాయింట్ చేసిన గవర్నమెంట్ ఆఫీసర్స్ డాక్యుమెంట్స్ మీకు అడగొచ్చు, వాళ్ళకి అధికారం ఉంటుంది. వాళ్ళు వెరిఫికేషన్ చేస్తాము, డాక్యుమెంట్స్ మీరు సబ్మిట్ చేయండి అని చెప్పి అడిగే అధికారం అనేది ఉంటుంది అని చెప్పి సెక్షన్ 8 చెప్తుంది. వీటన్నింటి వల్ల ఏమవుతుందంటే ప్రైవేట్ సెక్టర్ ఎఫ్ఐఎస్లో గవర్నమెంట్ టూ మచ్ ఆఫ్ ఇంటర్ఫియరెన్స్, ఇట్ లీడ్స్ టు అమౌంటెడ్ టు ఇన్స్పెక్టర్ రాజు అండ్ ప్రైవేట్ ఎంప్లాయర్స్ కంప్లీట్గా గవర్నమెంట్ పర్యవేక్షణలో వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది అనేది ఒక పాయింట్. ఇంకా కోర్టు ఏం చెప్తుందంటే ఈ స్టేట్ ఈ రకమైన యాక్షన్ తీసుకోవడం అనేది గవర్నమెంట్ కంప్లీట్గా ప్రైవేట్ ఎంప్లాయర్ని కంట్రోల్ చేసినట్టే. వాళ్ళు ఎవరిని రిక్రూట్ చేయాలనేది మీరే చెప్తున్నారంటే ఇట్స్ లైక్ యూ ఆర్ కంట్రోలింగ్ ప్రైవేట్ ఎంప్లాయర్ మీరు కంప్లీట్గా కంట్రోల్ చేసినట్టే లెక్క అని కూడా చెప్పడం జరుగుతుంది. అండ్ ప్రైవేట్ ఎంప్లాయీ విచ్ ఈస్ ఫర్బిడెన్ ఫర్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. చూసారా విచిత్రం ఏంటంటే పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి రూల్స్ లేవు. 75% లోకల్ కోటా అనేది గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్కి లేదు, గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్కి లేదు. ప్రైవేట్ సెక్టార్ జాబ్స్కి అంటే గవర్నమెంట్ సెక్టార్ జాబ్స్కి ఏమో మీరు ఇలాంటి రూల్స్ పెట్టకుండా, మీ చేతిలో ఉన్న జాబ్స్కి పెట్టకుండా ప్రైవేట్ సెక్టార్ జాబ్స్కి పెడుతున్నారు. ఇది యాక్సెప్టబుల్ కాదు అనేది మన హైకోర్టు చెప్పిన ఇంకొక మాట. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కోర్టు ఏమంటుందంటే మనకి ఆర్టికల్ 19(1)G ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ప్రతి ఒక్క క్యాండిడేట్కి కూడా దేశంలో ఉన్న వాళ్ళకి దే హ్యావ్ ఏ రైట్ టు క్యారీ ఆన్ ఆక్యుపేషన్. ఓకే, రైట్ టు క్యారీ ఆన్ ఆక్యుపేషన్, ట్రేడ్ ఆర్ బిజినెస్. Right to carry on occupation, trade or business in any part of the country. అంటే ఎక్కడికన్నా వెళ్ళి ఇలాంటి పనులు అంటే మనం జాబ్ కానీ బిజినెస్ కానీ వ్యాపారాలు కానీ చేసుకునే హక్కు ఆర్టికల్ 19(1)G మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఈ రకంగా ఇప్పుడు ఎవరన్నా హర్యానాకి వెళ్ళి పని చేసుకోవాలనుకుంటే వాళ్ళకి అవకాశం లేకుండా అయిపోతుంది కదా, ఎందుకంటే అక్కడ జాబ్స్లో 75% లోకల్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంటే దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి ఎక్కడన్నా పని చేసుకోవచ్చు అన్న హక్కు అనేది ఇంపైర్ అవుతుంది అనేది కూడా కోర్టు చెప్పిన పాయింట్. మీరు ఈ రకంగా ఆ రాష్ట్రానికి చెందిన వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళని డిస్క్రిమినేట్ చేయడానికి కూడా కుదరదు అని కోర్టు చెప్పింది. అలా చెప్పి హైకోర్టు దీన్ని రిజెక్ట్ చేసిందంటే ఈ ఇన్స్పెక్టర్ రాజు ఇది ఒక పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. ఇది ఫండమెంటల్ రైట్ని హర్యానా కాకుండా వివిధ ప్రాంతాల్లో ఉన్న ప్రజల ఫండమెంటల్ రైట్స్ని ఇది ఉల్లంఘిస్తున్నట్టే లెక్క. అందుకని ఈ కేసుని మేము కొట్టేస్తున్నామని చెప్పి హైకోర్టు చెప్తే ఈ లాని మేము క్వాష్ చేస్తున్నాం, ఈ చట్టం చెల్లదు మేము క్వాష్ చేస్తున్నామని హైకోర్టు చెప్పింది. సో ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ ఇట్ ఈస్ మూవింగ్ టు సుప్రీంకోర్టు. సో సుప్రీంకోర్టుకి వెళ్ళి దీన్ని ఛాలెంజ్ చేస్తుంది. మరి సుప్రీంకోర్టు ఏముంటుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ది కంప్లీట్ ఆర్టికల్. అర్థమైందా? హర్యానా గవర్నమెంట్ ఆర్టికల్ 16(4)ని ఇన్వోక్ చేస్తే హైకోర్టు ఆర్టికల్ 19(1)Gని ఇన్వోక్ చేస్తోంది. ఈ ఆర్టికల్స్ మీకు ఇంపార్టెంట్. కేసులో ఎప్పుడు కూడా ఫండమెంటల్ రైట్స్ సంబంధించిన ఆర్టికల్స్, రెండు ఫండమెంటల్ రైట్సే. ఇది మీరు చూసుకోండి. మేజర్ పాయింట్ ఏంటంటే ఇంత పెద్ద చట్టం కూడా గవర్నమెంట్ జాబ్స్కి అప్లై అవ్వదంట, ప్రైవేట్ సెక్టర్ జాబ్స్ అది కూడా 30,000 రూపాయల శాలరీ లోపు ఉండే జాబ్స్కి అప్లై అవుతుందని పెట్టడం. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, మాల్దీవ్స్ రిక్వెస్ట్ ఇండియా టు విత్డ్రా మిలిటరీ పర్సన్స్. సో ఇండియా మాల్దీవ్స్ రిలేషన్స్ గురించి మనం కొంచెం టచ్ చేసుకోవాలి. మనకి GS పేపర్ 2 కిందకి ఈ ఆర్టికల్ వస్తుంది, యూ నో ఇట్. అయితే ఇక్కడ ఏమంటున్నారు వాళ్ళు, మీ మిలిటరీ పర్సన్స్ మా దేశంలో ఉన్నారు, వాళ్ళని మీరు విత్డ్రా చేసేసుకోండి, అంటే ఇక్కడ నుంచి వాళ్ళని వెళ్ళిపోమని, మీ దేశానికి తీసుకెళ్ళిపోండి అని చెప్పి మాల్దీవ్స్ ఇండియాని రిక్వెస్ట్ చేస్తుంది. సో మాల్దీవ్స్ స్టోరీ గురించి మనం తెలుసుకునేటప్పుడు అక్కడి డెమోగ్రఫీ ఎలా ఉంటుంది, అక్కడ ఎలా ఉంటారో ఏంటి అనేది మనం కొంచెం తెలుసుకోవాలి. సో మాల్దీవ్స్ మీ అందరికీ తెలిసిందే, చిన్నది, చాలా చిన్న టైనీ ఐలాండ్ కంట్రీ, ఇండియన్ ఓషన్లో ఉన్న ఒక చిన్న ఐలాండ్. రఫ్లీ ఒక 5 lakh పీపుల్ ఉంటారు అంతే, అంతకు మించి ఏం లేదు. అండ్ మాల్దీవ్స్ జియోగ్రాఫికల్గా తీసుకుంటే ఇండియాకి దగ్గర, చైనా కంటే ఇట్ ఈస్ క్లోజర్ టు ఇండియా, ఎందుకంటే ఇండియన్ ఓషన్ కాబట్టి ఇండియాకి చాలా దగ్గరగా, అంటే మన కిందే కదా ఇండియన్ ఓషన్ ఉంది, చైనాకి దూరంగా ఉంటుంది. సో మనకి చాలా క్లోజ్గా ఉన్న కంట్రీ ఇది.
అయితే చైనా వాళ్ళ సంగతి తెలుసు కదా మీకు, చుట్టుపక్కల అన్ని దేశాల్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ పెంచే ప్రయత్నం చైనా చేస్తూ రావడం అనేది జరుగుతుంది. మాల్దీవ్స్ పొలిటికల్ కాంటెక్స్ట్ ఒకసారి చూస్తే మాల్దీవ్స్లో ప్రిడామినెంట్గా 2 పార్టీలు ఉన్నాయి, ప్రధానంగా 2 పార్టీలు. ఒకటి ఎండిపి, మాల్దీవియన్ డెమోక్రాటిక్ పార్టీ. రెండోది పిపిఎం, ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్. రెండోదంటే ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్. ఈ 2 కూడా ఉన్నాయి. అయితే ఎండిపి పార్టీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ సీన్ యాజ్ ప్రో ఇండియా, మొదటి నుంచి ఎక్కువగా పవర్లో ఉన్న పార్టీ ఇది. సో ఇండియాకి ఫేవరబుల్గా ఉన్న పార్టీగా దాన్ని చూస్తారు. పిపిఎం పార్టీ ఈజ్ మోర్ ప్రో చైనా, చైనాకి ఫేవరబుల్గా ఉన్న పార్టీ ఇది, సో ఈ పిపిఎం పార్టీ వాళ్ళు 2013, 2018 ప్రాంతంలో అధికారంలోకి వచ్చారు. ఆ 2013 కంటే ముందు ఎండిపి ఉంది, 18 తర్వాత మళ్ళీ ఎండిపి ఉంది. కానీ ఈ టైంలో మనకి పిపిఎం అక్కడ అధికారంలోకి వచ్చింది. సో ఈ టైంలో ఏమైందంటే పిపిఎం లీడర్, ఈ పర్టికులర్ పార్టీ లీడర్ యమీన్, ఈయన ఏం చేశారంటే మన మాల్దీవ్స్ని హీ మేడ్ ఇట్ ఏ పార్ట్ ఆఫ్ చైనాస్ బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో మాల్దీవ్స్ని భాగంగా చేయడం అనేది జరిగింది. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ ఏంటి? చైనా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ప్రపంచ దేశాల్లో చైనా ట్రేడ్ కనెక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం క్రియేట్ చేయబడ్డ ఇనిషియేటివ్. దీంట్లో భాగంగా చైనా వివిధ దేశాలతో వాళ్ళ కనెక్టివిటీని ఇంక్రీజ్ చేయడం కోసం అవసరమైతే ఫండ్స్ కూడా ఇస్తుంది, ఫ్రీగా కాదు, అప్పు రూపంలో. సో మాల్దీవ్స్కి, వేరే కంట్రీస్కి చైనీస్ బ్యాంక్స్ను ఉపయోగించి, మల్టీలేటరల్ బ్యాంక్స్, లోకల్ బ్యాంక్స్ను ఉపయోగించి వాళ్ళకి అప్పులు గట్రా ఇచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేలా చేస్తుంది. అలాగే బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో చైనాని కూడా, మన మాల్దీవ్స్ని చేసిన తర్వాత చైనా ఏం చెప్పిందంటే మేము మీకు ఫైనాన్షియల్ అండ్ టెక్నికల్ సపోర్ట్ ఇస్తాము, రైల్ రోడ్స్, పోర్ట్స్, హైవేస్ అన్నీ కూడా కన్స్ట్రక్ట్ చేసి ట్రేడ్ కనెక్టివిటీని ఎన్హాన్స్ చేద్దాము అని చైనా మాల్దీవ్స్కి ప్రామిస్ చేసి తన ఇన్ఫ్లుయెన్స్ని ఇంకా పెంచుకునే ప్రయత్నం అనేది చేసింది. 2018 తర్వాత మళ్ళీ ఎండిపిఏ అధికారంలో వచ్చింది. సో ఎండిపి యాజ్ ఐ టోల్డ్ యూ ప్రో ఇండియా కాబట్టి మనకి ఇష్యూస్ లేకుండా నడిచింది. సో ఈ ఎండిపి అధినేత ఇబ్రహీం సోలి, మొత్తం అక్కడ స్టేట్ రిలీజియన్ ఇస్లాము. సో అన్ని పార్టీల వాళ్ళు కూడా ముస్లిమ్సే ఉంటారు. సో వీళ్ళు ముస్లిమ్సే, వాళ్ళు ముస్లిమ్సే. కానీ ఎండిపి వాళ్ళు ప్రో ఇండియా ఉన్నారు, పిపిఎం వాళ్ళు ప్రో చైనా ఉండడం అనేది జరిగింది. ఓకేనా? సో ఈయన వచ్చిన తర్వాత ఏమైందంటే కొన్ని మిలిటరీ ఇనిషియేటివ్స్ మనకి మధ్యలో జరగడం జరిగింది. సో అక్కడ డిఫెన్స్ కోసమని మన వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేసే కార్యక్రమాలు కూడా చేశారు. ఈ ప్రొసీజర్లో భాగంగా మన ఇండియన్ హెలికాప్టర్స్ ఒక 2 అక్కడ ఉన్నాయి, ఇండియన్ మిలిటరీ పర్సనల్ కొంతమంది మాల్దీవ్స్లో ఉండడం జరిగింది. సో దీన్ని అపోజిషన్ పార్టీ వాళ్ళు కంప్లీట్గా వ్యతిరేకించి, అంటే విదేశీ ఆర్మీ మన దేశంలో ఉండడం అంటే, వాళ్ళ దేశానికి చెందిన ఆర్మీ మన దేశంలో ఉండకూడదని చెప్పి ఈ 2018 నుంచి 2023 ప్రాంతంలో ఈ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మళ్ళీ పిపిఎం వాళ్ళంతా కూడా ఇండియా అవుట్ అనే క్యాంపెయిన్ రన్ చేశారు. దెర్ వాజ్ అ క్యాంపెయిన్ కాల్డ్ ఇండియా అవుట్, అంటే మా దేశం నుంచి ఇండియన్ సోల్జర్స్ని పంపించేయండి, ఇండియన్ మిలిటరీ పర్సన్స్ని కంప్లీట్గా పంపించేయండి అని చెప్పి 2020 నుంచి ఈ క్యాంపెయిన్ మాల్దీవ్స్లో మొదలయ్యింది. సో ఈ ఇండియా అవుట్ క్యాంపెయిన్ని ఉపయోగించుకొని పబ్లిక్లో ఉన్న ఈ పాయింట్ని వాడుకొని పిపిఎం వాళ్ళు మళ్ళీ ఎలక్షన్స్లో గెలిచి అధికారంలోకి వచ్చేసారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే సో ఆ పిపిఎంకి చెందిన నాయకుడు మొహమ్మద్ ముయిజు ఆయన స్వేరింగ్ ఇన్ సెరమనీకి మన భారతదేశం నుంచి ఒక మినిస్టర్ని ఇన్వైట్ చేస్తే వెళ్తే అక్కడే చెప్పేశారు, మీ వాళ్ళని ఇక్కడ నుంచి తీసుకెళ్ళిపోండి. సో ఇండియా ఏమంటుందంటే, ఇండియన్ సోర్సెస్ ఆర్గ్యూడ్ దట్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్ఆర్మ్డ్, అంటే ఆయుధాలు లేకుండా మన వాళ్ళు ఉన్నారు, మిలిటరీ పర్సనల్ వాజ్ మెంట్ ఫర్ ద ట్రైనింగ్ ఆఫ్ మాల్దీవియన్ పర్సనల్ అండ్ ఫర్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ కోసం మీ పర్సనల్లీ మెయింటైన్ చేయడం కోసం మేము పెడుతున్నాం, వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా లేవు, వాళ్ళ వల్ల మీకు ఏ నష్టం ఉండదని చెప్తున్నప్పటికీ వాళ్ళు మా దేశం చిన్నది, మేము చూసుకుంటాము, ఒక ఫారిన్ మిలిటరీ అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోమని చెప్పడం జరుగుతుంది. అంటే పొలిటికల్గా మీరు అబ్జర్వ్ చేస్తే, ఓవరాల్గా తీసుకుంటే ఇట్ ఈజ్ అన్ ఇండికేషన్ ఆఫ్ చైనీస్ ప్రెజర్, అంటే చైనాకి అనుకూలంగా ప్రో చైనా క్యాండిడేట్ కాబట్టి యాంటీ ఇండియా ఇట్లాంటి డెసిషన్స్ అనేవి ఆబ్వియస్గా వస్తూ ఉంటాయి. ఇది ఓవరాల్గా ఇండియాకి మంచిదా అంటే కాదు, మన ఇన్ఫ్లుయెన్స్ తగ్గే అవకాశం అనేది ఉంటుంది, చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ఇండియా ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో ఇండియాకి అది మనకి మంచి చేయదు అని చెప్పొచ్చు. సో నెక్స్ట్ ఆర్టికల్ చూడమ్మా, లీగల్ ఎక్స్పర్ట్స్ డివైడెడ్ ఆన్ సెల్ఫ్ రెగ్యులేషన్
ప్రావిజన్స్ ఇన్ డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ బిల్. సో ఇది డ్రాఫ్ట్ స్టేజ్లో ఉంది, అంటే ఇంకా ఫైనల్ కాలేదు. సో బ్రాడ్కాస్టింగ్ బిల్, డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ 2023, ఇది పబ్లిక్ డొమైన్లో పెట్టారు. ఒపీనియన్స్ ఏంటి చెప్పండి అని చెప్పారు. సో డిఫరెంట్ పీపుల్ వాళ్ళ ఒపీనియన్స్ ఇచ్చిన తర్వాత ఫైనల్ బిల్ మనకి పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. అయితే ఈ డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ బిల్ కథ ఏంటి, దీని యొక్క కొన్ని బేసిక్ ఫీచర్స్ ఏంటి అనేది మనం ఇవాళ సెషన్లో భాగంగా తెలుసుకుందాం. దిస్ కమ్స్ అండర్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్ కిందకి వస్తుంది. సో బిల్ పేరు బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ 2023. బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ రెగ్యులేషన్ బిల్ 2023. ఓకేనా. సో ఈ బిల్ యొక్క ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ మాత్రమే నేను డిస్కస్ చేస్తాను. బిల్లు తీసుకురావడానికి గల అవసరం ఏంటి, దీని కథ ఏంటనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి కన్సాలిడేషన్. ఎందుకంటే మనకి ఒకప్పుడు బ్రాడ్కాస్టింగ్ వేరు, ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ వేరు. ఇప్పుడు ఓటీటీ లాంటి ఫీచర్స్ కూడా వచ్చేసాయి. ఒకప్పుడు బ్రాడ్కాస్టింగ్ అంటే మనకి టీవీ ఉండేది, సినిమాలు ఉండేవి, కొన్ని మాత్రమే. నౌ వేరియస్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ మనకి వచ్చేసాయి కాబట్టి సో దెర్ ఈజ్ ఎ లాంగ్ స్టాండింగ్ నీడ్ టు కన్సాలిడేట్ అండ్ అప్డేట్ రెగ్యులేటరీ ప్రావిజన్స్ ఫర్ వేరియస్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్. అంటే వేరియస్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ని అండర్ సింగిల్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్. వేరియస్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ని సింగిల్ లెజిస్లేటివ్ ఫ్రేమ్వర్క్లోకి తీసుకురావడం అనేది దీని యొక్క ప్రధానమైన ఆబ్జెక్టివ్. అర్థమవుతుందా? సో ఇన్ దిస్ పర్టికులర్ థింగ్ నౌ ఇంక్లూడ్స్ ఓటీటీ ఆల్సో. ఒకప్పుడు ఓటీటీ ఉండేది కాదు కదా, ఇప్పుడు ఓటీటీ కూడా దీని పర్వ్యూలోకి వస్తుంది. అలాగే డిజిటల్ న్యూస్ అంటే ఆన్లైన్లో మనకు వచ్చే ఫేస్బుక్లో వాటిల్లో వచ్చే డిజిటల్ న్యూస్, కరెంట్ అఫైర్స్, ఏవైతే మనకి రకరకాల ఛానల్స్లో యూట్యూబ్లో వాటిల్లో వచ్చేవన్నీ కూడా ఈ పరిధిలోకి వచ్చేస్తాయి. ఇవన్నీ కూడా ఈ బ్రాడ్కాస్టింగ్ బిల్ పరిధిలోకి మనకి వచ్చేస్తాయి. ఇంతకుముందు వీటన్నిటికీ సరైన రెగ్యులేషన్స్ అనేవి, లాస్ అనేవి లేవు. నౌ దే ఆల్ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్. రెండవది కాంటెంపరీ డెఫినిషన్స్. అంటే మనకి ఒకప్పుడు లేని చాలా కొత్త టర్మ్స్ వచ్చేసాయి. ఓవర్ ద టాప్ అనే కాన్సెప్ట్ ఒకప్పుడు లేదు, ఓటీటీ ఇప్పుడు కొత్తగా వచ్చింది. మరి వాటన్నిటిని డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది కదా. సో ఈ బిల్లులో లేటెస్ట్గా వచ్చిన కొత్త సోషల్ మీడియా కావచ్చు, ఓటీటీ కావచ్చు, వీటన్నిటిని కూడా ప్రాపర్గా డిఫైన్ చేశారు. ఎవాల్వింగ్ టెక్నాలజీస్, సర్వీసెస్ని మైండ్లో పెట్టుకొని వాటికి తగ్గట్టు కాంప్రహెన్సివ్ డెఫినిషన్స్ అనేవి తీసుకురావడం అనేది జరిగింది. కాంప్రహెన్సివ్ డెఫినిషన్స్ ఫర్ కాంటెంపరీ బ్రాడ్కాస్టింగ్ టర్మ్స్. కొత్తగా వచ్చిన వాటన్నిటికీ కూడా ఈ డెఫినేషన్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నిటిని కూడా ఇన్కార్పొరేట్ చేసేలాగా ప్రావిజన్స్ దీంట్లో పెట్టారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇవాళ న్యూస్లో వచ్చింది ఏంటంటే మనకి సెల్ఫ్ రెగ్యులేషన్ రెజిమ్. సెల్ఫ్ రెగ్యులేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఈ బ్రాడ్కాస్టర్స్ అందరూ కూడా ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వాళ్ళే ఒక టీం క్రియేట్ చేయాలి. ఆ టీం పేరు ఏంటి? కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ అనేది ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా వాళ్ళ కంటెంట్ని వాళ్ళే ఎవాల్యుయేట్ చేసి ఇది వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఆపాలా అనేది కూడా వాళ్ళే డిసైడ్ చేయాలి అనేది కూడా తీసుకురావడం అనేది జరిగింది. దాని గురించే న్యూస్లో కూడా చెప్పడం జరిగింది. మీరు ఒకసారి ఇక్కడ చూడండి. వీళ్ళు ఏమంటున్నారంటే ది కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ ఏదైతే ఉందో, ఈ కంటెంట్ ఎవాల్యుయేషన్ కమిటీ ఏదైతే ఉందో అందులో ఎవరైతే ఉన్నారో దీన్ని ఇంటర్నల్ సర్టిఫికేషన్ బాడీ అంటాం. ఇది గవర్నమెంట్ బాడీ కాదు, బ్రాడ్కాస్టర్సే ఏర్పాటు చేసుకున్న బాడీ. అందులో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ పబ్లిక్ ప్లాట్ఫామ్లో పెట్టాలి, పబ్లిక్గా డీటెయిల్స్ అన్నీ పెట్టాలి, గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలని ఈ బిల్లో పెట్టారు. అంటే కంటెంట్ ఎవాల్యుయేషన్ టీం పెట్టండి, కానీ అందులో మెంబర్స్ ఎవరు, ఆ డీటెయిల్స్ అన్ని గవర్నమెంట్కి ఇవ్వండి, పబ్లిక్ ప్లాట్ఫామ్లో కూడా పెట్టండి అని కూడా గవర్నమెంట్ ఈ బిల్లులో భాగంగా చెప్పడం అనేది జరిగిందనమాట. సో సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇంకొక పాయింట్ ఏంటి మెన్షన్ చేశారంటే పెనాల్టీస్ అండ్ ఫైన్స్.
పెనాల్టీస్ అండ్ ఫైన్స్. పెనాల్టీస్ అండ్ ఫైన్స్ అని అర్థం ఏంటి? ఒకవేళ రెగ్యులేషన్స్ ప్రకారం నడుచుకోకపోతే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ పెనాల్టీస్ అనేవి ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం పెనాల్టీస్ ఎలా ఉంటాయంటే మనకి ఒక మానిటరీ పెనాల్టీస్ ఉండొచ్చు, లేదా అడ్వైజరీ, వార్నింగ్. అంటే మీరు ఒక పర్టికులర్ ప్రోగ్రామ్ వేసేటప్పుడు పక్కన అడ్వైజరీ వేయడం లేదా వార్నింగ్ వేయడం, ఇలాంటి రూల్స్ పెట్టవచ్చు అనమాట. దానివల్ల కొంచెం కమర్షియల్ ఆస్పెక్ట్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. అంటే కమర్షియల్ ప్రాస్పెక్ట్స్ తగ్గిపోతాయి. అంటే ప్రోగ్రామ్ రన్ అవుతున్న పక్కన అడ్వైజరీ కానీ లేకపోతే వార్నింగ్ కానీ పెట్టారనుకోండి, ఆబ్వియస్లీ ఇట్ విల్ హ్యావ్ సమ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆన్ ది ప్రోగ్రామ్. ఎట్లాంటి పెనాల్టీలు వేయచ్చు, లేదా మానిటరీ పెనాల్టీ, ఫైన్లు కూడా కట్టమని చెప్పొచ్చు. ఇన్ఫ్యాక్ట్ బాగా సీరియస్ అఫెన్సెస్ అయితే ఇంప్రిజన్మెంట్ ఆప్షన్ కూడా, అంటే ఇది కూడా జైల్లో పెట్టే శిక్ష కూడా ఉంది. ఇంప్రిజన్మెంట్ ఉంది, మానిటరీ పెనాల్టీ ఇవి కూడా ఉన్నాయి. అయితే మీరు గమనించాలి, ఈ పెనాల్టీలు ఫైన్లు అనేవి ఎంతెంత వేస్తారు అంటే దే ఆర్ ఈక్విటబుల్. ఈక్విటబుల్ అంటే అర్థం ఏంటి? పెద్ద కంపెనీకి పెద్ద పెనాల్టీ, చిన్న కంపెనీకి చిన్న పెనాల్టీ. అంటే కంపెనీ యొక్క టర్న్ ఓవర్ బట్టి, ఇన్వెస్ట్మెంట్ బట్టి, బేస్డ్ ఆన్ దేర్ టర్న్ ఓవర్ లేదా ఇన్వెస్ట్మెంట్ కెపాసిటీ, వాటికి ఉన్న కెపాసిటీ, దీన్ని బేస్ చేసుకుని వీటిని వేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇవి కూడా ఇందులో తీసుకొచ్చారు. సో నేను ఇంకా చాలా ఫీచర్స్ ఉన్నాయి, బట్ ఇట్ విల్ కిల్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో ఒక సమ్ ఐడియా మీకు ఇవ్వడం కోసమని నేను ఒక 4 ఇంపార్టెంట్ కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ బిల్ అనేది నేను ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఇది పూర్తి స్థాయి చట్టం అయిన తర్వాత దీని గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాము. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ సెల్ఫ్ రెగ్యులేషన్ ఈ డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ బిల్. దీంట్లో సెల్ఫ్ రెగ్యులేషన్కి కొన్ని ప్రావిజన్స్ అనేవి పెట్టడం జరిగింది. ఆ ప్రావిజన్స్ పెడుతూ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ డీటెయిల్స్ మాకు ఇవ్వండి, గవర్నమెంట్కి అన్నీ ఇవ్వాలి అని చెప్పేసి అడుగుతున్నారు. దాని విషయంలో కొంతమంది లీగల్ ఎక్స్పర్ట్స్ అవన్నీ ఎందుకు అడుగుతున్నారు, ఏంటి డీటెయిల్స్ అన్నీ పెడితే వాళ్ళ మీద అటాక్స్ జరగవచ్చు కదా అనేది పాయింట్. సో లెట్స్ సీ వాట్ విల్ ద గవర్నమెంట్ ఫైనల్లీ డూ విత్ దిస్ పర్టికులర్ బిల్. సో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్కి ఒక సువర్ణ అవకాశం ఇది. తక్కువ ఫీజులో లేటెస్ట్ సిలబస్ సివిల్స్ ఫ్యాకల్టీతో మనం రన్ చేస్తున్నాం. అండ్ మీకు టెస్ట్ సిరీస్ దీంతో ఫ్రీగా వస్తుంది. అండ్ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ సెపరేట్గా టెస్ట్ సిరీస్ మాత్రమే తీసుకోవాలనుకున్నా మీరు తీసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ ఈజ్ అవైలబుల్ ఎట్ 1000 రూపీస్. ఓన్లీ టెస్ట్ సిరీస్ కావాలంటే మీకు 1000 రూపీస్కి అందుబాటులో ఉంది. మీరు దీంట్లో 4500+ MCQs మీరు ప్రాక్టీస్ చేసే అవకాశం అనేది ఈ టెస్ట్ సిరీస్ మీకు అందిస్తుంది. సో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి ఏ వివరాలన్నా మీరు కనుక్కోవచ్చు. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. టేక్ కేర్. బాయ్. So look at today's MCQ of the day. Article 200 talks about governor's options when he or she is presented with a bill. When such a bill tries to reduce the powers of a high court, governor must reserve it for president's consideration. The constitution has set a clear timeline for governor to respond in such cases. అంటే బిల్ వచ్చినప్పుడు పర్టికులర్ టైం ఫ్రేమ్లో రెస్పాండ్ అవ్వాలని కాన్స్టిట్యూషన్ చెప్పింది. సో ఈ మూడింట్లో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్, 1, 2, 3, అసలు ఏవి కరెక్ట్ లేవా మీరు ఆప్షన్లో పెట్టి కామెంట్ సెక్షన్లో పెట్టండి. టేక్ కేర్. బాయ్.